మన బిడ్డలు గతంలో వెనుకటి కాలం నుంచి ఇప్పటి వరకు మన బిడ్డలు ప్రకృతితో సహవాసం చేస్తూ ఇల్లు వాకిలి వదిలిపోయి జనజీవాన్ని వదిలిపెట్టి జీవులతోన సంచారం చేస్తూ ఈ మన సాటి మనుషుల యొక్క అవసరాల కోసం తమ జీవితాలని త్యాగం చేస్తూ మూగ జీవాలతోన సోప చేసినటువంటి యాదవ్ బిడ్డలు ఈ రోజు దేశంలో పశు సంపదలో గాని, పాల ఉత్పత్తిలో గాని, మాంసం ఉత్పత్తిలో గాని ప్రపంచ దేశంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టినటువంటి ఘనత యాదవులది. మరి ఈ యాదవులు నేడు వాళ్ళు ఎందుకు ఇలాంటి వెనుకబాటు గురయ్యారు, ఎందుకు వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయారు, ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి యాదవులు భారతదేశానికి నాగరికత నేర్పి ఈ రోజు సమాజంలో అనేక సామెతలతో ఉన్న యాదవులు ఎందుకు వివక్ష గురవుతున్నారు, అంటరానితనానికి గురవుతున్నారు. ఇప్పటికి ఇట్లా మన బిడ్డలు చదువుకు దూరమై ఇప్పటికి గొర్రెలు కాసుకుంటూ వేపులకని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా ఇక్కడ ఉన్నటువంటి భూస్వాముల చేత, గొర్రెల చేత చావు దెబ్బలు తింటూ ఆడపిల్లలైతే మానభంగాలు కాబడుతూ, అత్యాచారాలు కాబడుతూ ఇప్పటికీ అనేక బాధలు పడుతున్నారు. ఇక మీదట ఇలాంటి బాధలు కొనసాగుతూ ఈ సర్కిల్ ఇలాగే కొనసాగితే మనకు చాలా ప్రమాదకరం.